బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ప్రముఖ చైన్ హోటల్స్ పై ఐటీ దాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. 600 కోట్ల ఆర్థిక నేరాలకు బిర్యానీ చైన్ హోటల్స్ ఓనర్స్ పాల్పడ్డారు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మేఫిల్ వంటి ప్రధాన బిర్యానీ చైన్లతో నడిచే హోటల్స్ పై ఐటీ దాడులు నిర్వహించాయి. 3 రోజుల పాటు పిస్తా హౌస్ ఓనర్ ఇంట్లో సోదాలు చేశారు. హైదరాబాద్ ప్రముఖ చైన్ హోటల్స్ పై ఐటీ దాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. 600 కోట్ల ఆర్థిక నేరాలకు బిర్యానీ చైన్ హోటల్స్ ఓనర్స్ పాల్పడ్డారు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ వంటి ప్రధాన బిర్యానీ చైన్లతో నడిచే హోటల్స్ పై ఐటీ దాడులు నిర్వహించాయి. 3 రోజుల పాటు పిస్తా హౌస్ ఓనర్ ఇంట్లో సోదాలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, హైదరాబాద్ ప్రముఖ చైన్ హోటల్స్ పై అయితే ఐటీ దాడుల్లో అయితే మెయిన్ కీలక విషయాలు బయటపడినట్టుగా తెలుస్తుంది. దాదాపు 600 కోట్ల ఆర్థిక నేరాలకైతే అక్కడ బిర్యానీ చైన్ హోటల్స్ ఓనర్స్ పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విచారణ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఈ బిర్యానీ హోటల్స్ అంటే బడా బిర్యానీ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి ఈడీ అధికారులు అయితే రంగంలోకి దిగారని చెప్పవచ్చు. సుమారుగా కూడా 600 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ ఇందులో దాగి ఉంది అనేటటువంటి నేపథ్యంలోనే రంగంలోకి దిగినటువంటి ఐటీ అధికారులు పూర్తి వివరాలన్నీ కూడా ఆరోపిస్తున్నారు. అయితే గతంలో కూడా దాడులు అయితే నిర్వహించారు. గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడుల్లో ప్రముఖ హోటల్స్ అయినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ బిర్యానీ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లైక్ పిస్తా హౌస్, షాగ్ హౌస్, మోఫిల్ వంటి బిర్యానీ ప్రధాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా కూడా పిస్తా హౌస్ ఓనర్ ఇంట్లో జరుగుతున్నటువంటి సోదాల్లో కొంత కీలకమైనటువంటి సమాచారం ఏదైనా ఈడీ అధికారులు రాబట్టారా అనేది కూడా బయటకు రావాల్సి ఉంది. 600 కోట్లకు సంబంధించినటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ సంబంధించి రైట్ నౌ ఎంక్వైరీ అయితే మొదలైంది. ఖచ్చితంగా కూడా చాలా పెద్ద భారీ స్కామ్ ఇది. ఎందుకనుకుంటే బిర్యానీ హౌస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లో కూడా జరుగుతున్నటువంటిది మోసాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా బయటికి రాదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఐటీ అధికారులు రంగంలోకి దిగి ఈ దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే చైన్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో అంటే బిర్యానీలకు సంబంధించినటువంటి చైన్ లింక్ హోటల్స్ ఏవైతే ఉంటాయో అంటే మేఫిల్ కావచ్చు, లేకపోతే షాగ్ హౌస్ కావచ్చు, ఇలా ప్రతి పిస్తా హౌస్ ఇవన్నీ కూడా ఫేమస్ బిర్యానీకి సంబంధించినటువంటి చాలా ఫేమస్ హోటల్స్. సో ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ నిర్మాణం కావచ్చు, లేకపోతే లోపల అమ్ముతున్నటువంటి బిర్యానీకి సంబంధించినటువంటి అమౌంట్లు వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ అయితే మొదలయ్యింది. ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది? ఎందుకనుకుంటే ఇవి చాలా ఫేమస్ బిర్యానీ హోటల్స్ కాబట్టి ఇందులో ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ అనేది ఇప్పుడు ఐటీ అధికారుల కీలక దాడుల్లో బయటికి రావడంతో రైట్ నౌ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం వరకు కూడా, ఎందుకంటే 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ సోదాలలో ఇప్పటికే భారీగానే పెద్ద మొత్తంలోనే డీటెయిల్స్ అన్నింటినీ ఆధారాలన్నింటినీ కూడా ఐటీ అధికారులు అయితే రాబట్టారు. ఇక కేసు నమోదు చేసిన తర్వాత వన్స్ ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత అసలు ఏం జరిగింది మొత్తం వ్యవహారంలో వీళ్ళు పాల్పడినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ మోసాలకు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వన్స్ కేసు నమోదు చేసిన తర్వాత కోర్టుకి సమర్పించబోయేటటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలు మధు, ఐటీ అధికారులు రంగంలోకి దిగితేనే మనకు ఇంత పెద్ద స్కామ్ అంటే 600 కోట్లు అంటే దాదాపు ఎంత మొత్తంలో అర్థమవుతుంది. అసలు ఈ బిర్యానీ చైన్ హోటల్స్ ఓనర్స్ కి ఇంకా ఎవరెవరు సహకరించి ఉంటారు అంటే ఇంత పెద్ద భారీ మొత్తంలో స్కామ్ జరుగుతుంది కదా? అంటే ఇక్కడ జరిగేటటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా అంటే కంపెనీలు వేరైనా సరే, అంటే రెస్టారెంట్లు వేరైనా సరే, ఇవన్నీ కూడా చైన్ లింక్ హోటల్స్ లాగా చూస్తారు వీటిని. అంటే ఏ విధంగా అంటే బిర్యానీకి సంబంధించినటువంటి పిస్తా హౌస్ కావచ్చు, లేకపోతే ఇతర వేరే ఎన్ని హోటల్స్ ఇవన్నీ కూడా ప్రముఖంగా ఉండేటటువంటి హోటల్స్ లో వీరు ప్రతి నార్మల్ హోటల్స్ అమ్మేదానికి వీళ్ళు అమ్మేదానికి తేడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు కట్టేటటువంటి
ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో వాటిల మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఎందుకంటే ఒక రోజులోనే కొన్ని లక్షల రూపాయలకు సంబంధించినటువంటి బిజినెస్ జరుగుతుంది. అలా ఇన్ని లక్షల రూపాయలు రోజు పర్ డే లక్షల్లో జరిగేటటువంటి హోటల్స్ లో వీళ్ళు కట్టేటటువంటి ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళు మనకి ఇచ్చేటటువంటి బిల్స్ లో ట్యాక్స్ కూడా యాడ్ చేసి ఇస్తున్నారు కాబట్టి అది నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్తుందా లేదా అనేది కూడా చాలా కీలకం. సో ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అందులో ప్రధానంగా కూడా పెద్దదైనటువంటి అంటే హైదరాబాద్ మహానగరంలో పెద్దదైనటువంటి ఈ హోటల్స్ లో జరుగుతున్నటువంటి దాడుల్లో ఖచ్చితంగా కూడా 600 కోట్లకు పై మాట. అంటే ఇప్పటి వరకు కూడా ఒక అంచనా 600 కోట్ల వరకు అని తెలుస్తున్నప్పటికీ కానీ ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ బిర్యానీ, వీళ్ళకి సంబంధించినటువంటి ఇతర వ్యవహారాల అన్నిటి మీద కూడా ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు అంచనా ప్రకారం 600 కోట్లకు సంబంధించిన ఆర్థిక నేరాలకు పాల్పడినట్టుగా గుర్తించినప్పటికీ ఆ సంఖ్య ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.